విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం అందరి హృదయాల్ని కలిచివేస్తోంది. సీసీడీ విభాగంలో లిక్విడ్ స్టీల్ పడడంతో 9 మంది సజీవ దహనమయ్యారు. 4 మృతదేహాలను గుర్తించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం చోటు చేసుకున్న సీసీడీ విభాగం విషయానికొస్తే అక్కడ ద్రవ ఉక్కును ఘన రూపంలోకి మారుస్తారు. బ్లాస్ట్ ఫర్నెస్, స్టీల్ మెల్టింగ్ షాప్ నుంచి వచ్చే లిక్విడ్ స్టీల్ను నిర్దిష్ట ఆకారంలోకి మార్చే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కరిగిన ద్రవలోహాన్ని పెద్ద లాడిల్స్ ద్వారా కాస్టింగ్ మెషిన్లోకి పంపి గడ్డ కట్టించి ఉక్కు దిమ్మెలుగా మారుస్తారు. ఇక్కడ పనిచేసే కార్మికులు, ఇంజనీర్లు లిక్విడ్ స్టీల్ను ఉష్ణోగ్రతను పర్యవేక్షించడం, క్రేన్ల ద్వారా లాడిల్స్ను తరలించడం, కాస్టింగ్ ప్లాంట్ నిర్వహణ లాంటి పనులు చూసుకుంటారు. సీసీడీ విభాగంలో పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు వందలాది మంది కాంట్రాక్టు కార్మికులు ఏబీసీ షిఫ్టుల వారీగా పనిచేస్తారు. సాధారణంగా కాస్టింగ్ మెషిన్లో ఒకే సమయంలో 15 నుంచి 20 మంది వరకు కార్మికులు విధుల్లో ఉంటారు. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్ గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్ కి వాళ్ళకి ఫోన్ చేయండి. ఇమీడియట్ గా మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2 లో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్ గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్ కి వాళ్ళకి ఫోన్ చేయండి. ఇమీడియట్ గా మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2 లో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. సీసీడీ విభాగంలో లిక్విడ్ స్టీల్ పడడంతో 9 మంది సజీవ దహనమయ్యారు. 4 మృతదేహాలను గుర్తించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం చోటు చేసుకున్న సీసీడీ విభాగం విషయంకొస్తే అక్కడ ద్రవ ఉక్కును ఘన రూపంలోకి మారుస్తారు. బ్లాస్ట్ ఫర్నెస్, స్టీల్ మెల్టింగ్ షాప్ నుంచి వచ్చే లిక్విడ్ స్టీల్ను నిర్దిష్ట ఆకారంలోకి మార్చే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కరిగిన ద్రవలోహాన్ని పెద్ద లాడిల్స్ ద్వారా కాస్టింగ్ మెషిన్లోకి పంపి గడ్డ కట్టించి ఉక్కు దిమ్మెలుగా మలుస్తారు. ఇక్కడ పనిచేసే కార్మికులు, ఇంజనీర్లు లిక్విడ్ స్టీల్ను ఉష్ణోగ్రతను పర్యవేక్షించడం, క్రేన్ల ద్వారా లాడర్స్ను తరలించడం, కాస్టింగ్ ప్లాంట్ నిర్వహణ లాంటి పనులు చూసుకుంటారు. ఇదే విషయానికి సంబంధించి మనతో చర్చించడానికి సిఐటియు జనరల్ సెక్రటరీ అయోధ్యరామ్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. అయితే జనరల్గా ఇలాంటి ప్రమాదాలు ఎటువంటి సమయాల్లో జరుగుతాయి? ఇవి రోజు జరిగే ప్రక్రియ కదా. ఒక స్టీల్ ప్లాంట్ అన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ రోజు అలాంటి జాగ్రత్తలు పాటించిన దాఖలాలు ఉన్నాయా? మీ అనాలిసిస్ ఏంటి? ఖచ్చితంగా ఇది భద్రతా వైఫల్యమే. గత 30-40 సంవత్సరాల్లో ఇట్లాంటి పేలుడు అట్లాంటి విషయంలో ఎప్పుడు జరగలేదు. ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి పెరిగింది, ఉద్యోగుల సంఖ్య తగ్గింది. 2,000 మంది వీఆర్ఎస్ బయటికి పంపించారు. 5,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు, కొత్త ఉద్యోగాలు లేవు. 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఢిల్లీ నుంచి హుక్కుం జారీ చేసి తీసేశారు. తద్వారా పని ఒత్తిడి పెంచి భద్రతకి నీళ్లు వదిలిపెట్టి చేసిన దాని క్రమంగానే ఇవాళ 4 గంటలకి ఓ భారీ పేలుడు జరిగింది. ఈ భారీ పేలుడు వల్ల 8 మంది కాలిపోయారు, పూర్తిగా చనిపోవడం జరిగింది. మనుషులు ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉదయకరమైన సంఘటనగా మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే చాలా మందికి కాలింది. హాట్ మెటల్ అనేది డీప్ బర్న్స్ అయ్యి ఎట్లా ఉన్నది ఏంటో ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. ముందు సంఘటన జరిగిన వెంటనే ఎవరైతే కాలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తరలించడం జరిగింది. తర్వాత ఇప్పుడు 1 by 1 బాడీలన్నీ కూడా కింద దించడం జరిగింది. ఇప్పుడు పరిస్థితిని సమీక్షించి కారణాలను కూడా పూర్తి స్థాయిలో వెలికి తీయాలి. దీనికి పెద్దలంతా కూడా కవర్ చేసుకోవాలి. ఇట్లాంటి భారీ పరిశ్రమలో, ప్రమాదాలతో కూడిన పరిశ్రమలో ఈ ఒత్తిడిని ఇలా పెంచుకుంటూ పోతే స్టీల్ ఉత్పత్తి చేయడం కాదు, మనుషుల ప్రాణాలు పోగొట్టుకోవడం అవుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను.
అయోధ్య గారు, ఇవాళ మీరు అక్కడ స్పాట్లో ఉన్నారు కాబట్టి, అంటే ఇవాళ షిఫ్ట్లో ఎంతమంది అక్కడ కార్మికులు ఉన్నారు? ఇప్పుడు సజీవ దహనం అయింది 9 మంది అని చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య 8 మంది నేను చూశాను. ఓకే, సో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? లేదు, ప్రస్తుతానికి దానికోసం మేము మాట్లాడే పొజిషన్లో లేము మేడం. ఎందుకంటే హాస్పిటల్కి పంపించాము, వాళ్ళ బర్న్స్ అయినాయి, వాళ్ళ ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది, వైద్యులు బృందం ఆ పని మీద ఉన్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? మీరు ఎవరైనా వాళ్ళతో మాట్లాడారా? ఏమంటున్నారు? ఇప్పుడు వచ్చి ఎవరు మాట్లాడలేదు, హోంమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి పోలీసుల ద్వారా తెలిసింది. ఇప్పుడు అంతా కూడా హాస్పిటల్కి చేరుకుంటా ఉన్నారు. రైట్, అయితే అయోధ్య గారు, అయితే మీరు ఆ స్పాట్లో ఉన్నారు కదా, సో ప్రమాదం జరిగినప్పుడు ఏ జాగ్రత్తలు, అంటే ఫస్ట్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నారు. మరి మీరున్నారు కదా అక్కడ, ఏం జరిగి ఉండొచ్చు? 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి మేడం. దీంట్లో ఏది కూడా ఇప్పుడు చెప్పడానికి లేదు. ఒక 24 hours తర్వాత నిజాం తర్వాత మనం తేల్చలేము. అప్పటి వరకు వెయిట్ చేయాలిగా నా మనవి. ఏదో ఒక తొందరపడి ఒక నిర్ణయం రాకూడదని. రైట్, థ్యాంక్స్ అండి అయోధ్య గారు, మాతో షేర్ చేసుకున్నందుకు.